వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పాన్ ఇండియా హీరో అనిపించుకోవడం వేరు, దాన్ని కొనసాగించడం వేరు. కొత్త ప్రాజెక్టు విషయంలో ఎక్కడ తేడా కొట్టినా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. పాన్ ఇండియా క్రేజ్ గాలివాటమని తేలిపోతుంది. అందుకే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు రాఖీ భాయ్. టాక్సిక్ ప్రాజెక్టు కోసం భారీ కటౌట్ నే బరిలోకి దింపుతున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు యష్. లాంగ్ గ్యాప్ తర్వాత టాక్సిక్ అనే కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. గీతా మోహన్ దాస్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. అందుకే ఇండియాతో పాటు విదేశాల నుంచి టాప్ టెక్నీషియన్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. శ్రీలంక, గోవా, లండన్ లో భారీ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే ఇదే స్కీమ్ ని అప్లై చేస్తున్నారు. టాక్సిక్ కోసం హీరోయిన్ల వేట మొదలుపెట్టింది యూనిట్. ఇంటర్నల్ గా అందుతున్న సమాచారం ప్రకారం కీలకమైన లేడీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర కోసం కరీనా కపూర్ తో చర్చలు జరుపుతున్నారట. ఇక మెయిన్ హీరోయిన్ గా 2-3 ఆప్షన్లు చూస్తున్నారు. సాయి పల్లవి, శృతి హాసన్, రష్మిక మందనాలో ఎవరి కాల్ షీట్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. జనవరి మంత్ ఎండింగ్ పూజా కార్యక్రమాలు జరిపి ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా మేకర్స్ పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. మొత్తానికి టాక్సిక్ సినిమా గోవా కేంద్రంగా జరిగే డ్రగ్స్ మాఫియా కథ. ఈ స్క్రిప్ట్ కోసం 2 ఏళ్లకు పైగా వెయిట్ చేశాడు యష్. తనకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ గాలివాటం కాదని ఈ ప్రాజెక్ట్ తో రుజువు చేయబోతున్నాడు. అందుకే ఫిజిక్ కోసం 6 నెలలు ప్రత్యేకంగా కష్టపడ్డాడు. రైఫిల్, మెషిన్ గన్ షూటింగ్ లో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే కథని కత్తిలా రెడీ చేసిన గీతూ మోహన్ దాస్ కి కమర్షియల్ సినిమాలు హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. మరి టేకింగ్ పరంగా హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.